శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఉదయం నుంచి శవంతో గ్రామస్తులు నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని కోర్లకుంట గ్రామానికి చెందిన అంజనమ్మ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. అయితే ఆ గ్రామంలోని శ్మశాన వాటికకు దారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులకు దిక్కుతోచని స్థితిలో తహసీల్దార్ కార్యాలయానికి శవాన్ని తరలించారు. శవానికి ఎక్కడ దహన సంస్కరణలు చేయాలో అధికారులే చెప్పాలని నిరసన వ్యక్తం చేశారు. లేదంటే తహసీల్దార్ కార్యాలయం ముందే దహన సంస్కరణలు చేస్తామని హెచ్చరించారు. ఉదయం నుంచి శవంతో నిరసన చేస్తున్న ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించకపోవడంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరికీ నమస్కారాలు. మేము శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలము దేమిగెత్తపల్లి పంచాయతీ కొర్లకుంట ఎస్సీ కాలనీ వాసులము. మేము దాదాపుగా 3 సంవత్సరాల నుండి శ్మశాన వాటికకు దారి లేక బాధపడుతూ ఆ శ్మశాన వాటిక కోసం అనేక విధాలుగా సంబంధిత అధికారుల దగ్గరికి మరియు ఆ అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వద్దకి తిరిగి అలసిపోయాము. అంతేకాకుండా ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలలో భాగంగా మేము ఇక్కడ 3 రోజులు గౌరవనీయులు ఎంఆర్ఓ గారు అయినటువంటి చిలమత్తూరు మండల ఆఫీసు వద్ద కూడాను వంట వార్పులు చేశాము. మరియు ఇక మా ఊరు నుండి శ్రీ సత్యసాయి జిల్లా వరకు పాదయాత్ర కూడా చేశాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈవెన్ ఒక దళితుల కోసమే సపరేట్గా ఒక జీవో ఉన్న 1235 అనే జీవో ఉన్నా కానీ ఆ జీవో ద్వారా దళితుల శ్మశాన వాటికకు ఫెన్సింగ్ వేపించి బోర్లు వేయించి అక్కడ చిన్న రూములు వస్తువులు పెట్టుకోవడానికి మరియు రోడ్లు వేయించి సకల సౌకర్యాలు కల్పించాలని ఆ జీవో చెప్తున్న ప్రభుత్వము అధికారులకు చెప్తున్నా కానీ ఈ యొక్క రెవెన్యూ అధికారులు ముఖ్యంగా చిలమతూరు వాళ్ళైతే ఈ సమస్య పట్ల చాలా ఉదాసీనంగా ఉంటూ మమ్మల్ని అనవసరంగా మా యొక్క సమస్యలను ఇంకా ఎక్కువ పెంచే విధంగా వీరు పట్టించుకోకుండా మమ్మల్ని బానిసల కంటే దారుణంగా చూస్తూ మమ్మల్ని చాలా హింసించే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేమింతే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దయచేసి మా యొక్క సమస్యలకు సమాధానంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే, మేము పట్టా ల్యాండ్లు ఉన్నటువంటి రైతుల భూముల్లో వెళ్తున్నప్పుడు చెట్లు గుట్లు పుట్లు అంటూ మేము వెళ్తున్నప్పుడు కొంతమంది కాళ్ళు కూడా విరిగాయి మా వాళ్ళకు. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే పట్టా ల్యాండ్ రైతులు ఉన్నారో వాళ్ళు అడ్డగిస్తున్నారు, గలాట్లు అవుతున్నాయి, అవి కంప్లైంట్ల వరకు వస్తున్నాయి. కావాలనే కొన్ని డిస్ప్యూట్స్ రైజ్ అవుతున్నాయి. వీటన్నిటికీ సమాధానంగా మాకు రోడ్డును చూపించమని ఇక్కడికి వచ్చి ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాము. పీజీఆర్ఎస్లో కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నాము. డైరెక్ట్గా మేము చీఫ్ మినిస్టర్ వరకు కూడా వెళ్ళినా కానీ సమస్య పరిష్కారం దొరకలేదు. అందరూ సహకరించి మా యొక్క సమస్యకు పరిష్కారం చూపాలని పదే వేడుకుంటున్నా ఎవరు వినకపోవడంతో మేము ఈరోజు మా సొంత వదిన అంజనమ్మ అని చనిపోవడంతో ఆమెను ఇక్కడ చిలమతూరు మండల రెవెన్యూ ఆఫీసుకి తీసుకొచ్చాము. ఎందుకంటే ఈమెను ఇక్కడే ఈరోజు దహన సంస్కారాలు చేస్తాము, లేదంటే వీరు ఖచ్చితంగా మా యొక్క శ్మశాన వాటికకు రోడ్డు చూపేంత వరకు మేము ఇక్కడే ఉంటామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము.